హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట. లాస్ట్ వీడియోలో మేము తిరుపతి వెళ్తున్నాం కదా, బయలుదేరి వెళ్తున్నాం. మేము రూమ్స్ కోసం ఎంత ఇబ్బంది పడ్డాం అనే మొత్తం ఫుల్ బ్లాగ్ అనేది నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్. మీలో ఎవరన్నా ఆ వీడియో మిస్ అయినట్లయితే ఆ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అసలు రూమ్స్ అనేవి ఎలా తీసుకోవాలి, మేము ఎంత ఇబ్బంది పడ్డాం, ఎంత టైం టేకింగ్ పడుతుంది, మాకు ఎక్కడ రూమ్ అలాట్ అయ్యింది, రూమ్స్ ఫుల్ టూర్ వీడియో అంతా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. డెఫినెట్ గా ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఆ వీడియో చూసి వచ్చిన తర్వాత ఈ వీడియోని చూడండి. లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ వచ్చిందండి, రూమ్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా చెప్పండి అక్క అని. రూమ్స్ మనకి కొండపైన కూడా మనకి రూమ్స్ ఇస్తారు. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనం బుక్ చేసి జిరాక్స్ కాపీ చూపిస్తే మనకి రూమ్ అలాట్ చేస్తారు. అదే ఆఫ్లైన్ లో పైకి వెళ్లి తీసుకోవాలనుకుంటే కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద డౌన్ అలాట్మెంట్ చేసే ఆఫీస్ ఉంటది. మనం ఆ క్యూ లైన్ లో నిలబడితే రూమ్స్ ఇస్తారు, స్లిప్ ఇస్తారు. మనం ఆధార్ కార్డు ఒక్కటి క్యారీ చేస్తే సరిపోతుంది. అలాగే మన ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు మనకి రూమ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. 50 రూమ్స్ ఉంటాయి, 100 రూపీస్, 1000 రూపీస్ రూమ్స్ ఏవైనా మనకి అక్కడ అలాట్ చేస్తారు. కానీ క్రౌడ్ ని బట్టి, రూమ్స్ వేకెన్సీస్ ని బట్టి మనకి రూమ్ అనేది ఇస్తారనమాట. ఆ రూమ్ అలాట్ అయిన తర్వాత మనకి ఎక్కడ రూమ్ అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి మనకి ఇచ్చిన స్లిప్ చూపిస్తే వాళ్ళు మనకి కీ అలాట్మెంట్ చేస్తారు. ఆ కీ తీసుకుని మనకి ఏ రూమ్ నెంబర్ చెప్తారో అక్కడికి మనం వెళ్ళిపోవచ్చు. రూమ్స్ అయితే చాలా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారండి, వెల్ మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. మేము రూమ్ లోకి వచ్చేసిన తర్వాత గుండెది చేపించుకున్నారు మా వారు, నేనేమో 3 కత్తెరలు ఇచ్చాను. వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టెంపుల్ కి వెళ్దామని చెప్పి మేము బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ వరాహస్వామి టెంపుల్ కి వెళ్దాము, ఎందుకంటే మాకు ఈ నైట్ కి అంగప్రదక్షిణ ఉంది. మనం అంగప్రదక్షిణ అయిపోయిన తర్వాత వెంటనే స్వామివారి దర్శనానికి పంపుతారు కాబట్టి ముందలే వరాహస్వామి దర్శనానికి వెళ్ళాలని వరాహస్వామి టెంపుల్ కి నైటే వెళ్ళామన్నమాట. అంటే మేము అరౌండ్ 7 కి అలా వెళ్ళాము. ఆ టైంలో కూడా క్రౌడ్ చాలా ఉంది, కానీ లోపలికి మనం ఫోన్స్ అవి తీసుకువెళ్ళకూడదు, అంటే షూట్ చేయకూడదు కదా. అందుకని దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసేసి స్వామివారి టెంపుల్ ఎదురుగుండా కొబ్బరికాయలు, దీపాలు వెలిగిస్తారు కదా, అక్కడికి వచ్చేసాం. ఆ రోజు ఏకాదశి అంట, అందుకని ఆ రోజు అందరూ దీపాలు చాలా మంది వెలిగిస్తున్నారు. మేము కూడా దీపాలు అక్కడ తీసుకున్నాం. ఒక ఈ ఏకాదశి దీపం సెట్ వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ సెట్ తీసుకుని ఇక్కడ దీపారాధన చేద్దామని చెప్పి వచ్చాము. అలాగే నేను ఇంటి దగ్గర నుండి 7 శనివారాల వ్రతం చేసినప్పుడు కలశంకి పెట్టిన కొబ్బరికాయ కూడా లాస్ట్ వారంది ఇక్కడికి తీసుకొచ్చాను. విషయం కూడా నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఆ కొబ్బరికాయ కొడదామని చెప్పి వచ్చాము. అసలు నైట్ అయినా సరే ఎంత క్రౌడ్ ఉన్నారంటే కొబ్బరికాయలు కొట్టే చోట కూడా అసలు మనిషికి గ్యాప్ లేదు. ఆ క్రౌడ్ లోనే వెళ్ళి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చామన్నమాట.
ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపారాధన చేసేసిన తర్వాత ఎదురుగుండా బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటది. ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో కూడా మీకు చెప్పాను. స్వామికి దండం పెట్టుకుందామని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. ఆ రోజు హనుమాన్ జయంతి, అందుకని స్వామివారికి వెండి కవచంతో అలంకారం చేశారు. ఆ రోజు బేడి ఆంజనేయ స్వామికి చేతులకున్న బేడీలు కూడా చాలా క్లియర్ గా కనిపించాయి. స్వామిని దర్శనం చేసుకుని ఇలా టెంపుల్ బయట కొంతసేపు కూర్చుందామని వస్తే ఒక కప్పులు ఇక్కడ పిండి దీపాలు చేస్తున్నారండి. ఎంత బాగా అనిపించిందో నాకు. టైమింగ్స్ 11:30 అవుతుంది. ఇప్పుడు మేము అంగప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే మేము తిరుపతి వచ్చిన రీజనే అంగప్రదక్షిణ కోసం మళ్ళీ సెకండ్ టైం తిరుపతికి రావాల్సి వచ్చింది. మాకు ఆల్రెడీ 3 months బిఫోరే అంగప్రదక్షిణకి టికెట్స్ బుక్ అయ్యి, కానీ నాకు ఈ మంత్లోనే నేను మేలోనే సేవ చేశాను కదా, మళ్ళీ అంగప్రదక్షిణ కోసం అని మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు ఫ్యామిలీ వచ్చాము. ఇప్పుడు అంగప్రదక్షిణ కోసం రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇందాక ముందు చూసినట్లయితే మేము ఆల్రెడీ వరాహ స్వామి దర్శనం చేసుకుని రూమ్కి వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఒక 1 hour తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి ఇప్పుడు అంగప్రదక్షిణకి వెళ్తున్నాం అనమాట. అంగప్రదక్షిణకి వెళ్ళడానికి లేడీస్ అయితే శారీస్ కట్టుకోవచ్చు, లేదంటే డ్రెస్ వేసుకోవచ్చు. మీరు ఎలాంటిదంటే అనార్కలి టైప్ ప్రిఫర్ చేయండి. కట్స్ ఉన్నవి వద్దు, లెగ్గిన్స్ వేసుకోండి. మీరు శారీ కట్టుకున్నా సరే లెగ్గిన్స్ వేసుకోండి శారీ కింద కూడా. అలాగే జడ వేసుకోండి, ఎందుకంటే హెయిర్ లీవ్ చేసుకుని మనం రొటేట్ అయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు మంగళసూత్రం కనుక వేసుకున్నట్లయితే దీనికి బ్లౌజ్కి కలిపి ఒక పిన్ పెట్టేసుకోండి, చైన్కి పిన్కి. ఎందుకంటే నేను లాస్ట్ టైం అంగప్రదక్షిణకి వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ఆమె తిరుగుతూ ఉండగానే తన మంగళసూత్రాలు అనేవి ఊడి పడిపోయినాయి. పాపం తను మధ్యలో లేచి ఎవరికైనా దొరికినాయి అని అడుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే అది టెంపుల్లో చాలా బాధగా ఉంటుంది. మనం వెళ్ళేది స్వామికి సేవ చేసుకోవడానికి, హ్యాపీనెస్ కోసం వెళ్తున్నాం. ఇలాంటి సంఘటన జరిగితే చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకని కొంచెం సేపటి సెక్యూర్గా పిన్స్ పెట్టేసుకోండి. అలాగే చైన్కి కొత్తగా పసుపు తాడు పేని వేసుకోండి. అంగప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి నేను ఫోన్ తీసుకువెళ్ళట్లేదు. వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే ఏంటంటే అంగప్రదక్షిణకి 12 గంటలకి పుష్కరిణి ఓపెన్ చేస్తారు. పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలతో మనం టెంపుల్ పక్కన ఉన్న సుప్తం ద్వారా వెళ్ళి వైకుంఠం 1 కాంప్లెక్స్లో మనం ఎంటర్ అవ్వాలి. ఆ ప్రాసెస్ అంతా మీకు తర్వాత చెప్తాను. అంగప్రదక్షిణ ఎలా జరిగింది అనేది నేను మీకు తర్వాత వచ్చి షేర్ చేసుకుంటాను. అంగప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు ఇలా కవర్లో పెట్టుకోండి, జిప్ లాక్ కవర్లో. మన ఆధార్ కార్డ్ జిరాక్స్, టికెట్ జిరాక్స్, అలాగే ఏదైనా మనీ పెట్టాలంటే ఇలా పెట్టుకోండి. ఎందుకంటే మనం కోనేరులో దిగినప్పుడు తడిసిపోయినప్పుడు ఈ కవర్ ఉంటే సేఫ్టీ అనమాట. టైము 11:30 అలా అవుతుంది, మిడ్ నైట్. అప్పుడు మేము ఇక్కడ నుండి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ పుష్కరిణి దగ్గరికి వెళ్ళాలి. నేను శారీ కట్టుకున్నాను, మా వారు పంచా షర్ట్ వేసుకున్నారు. జెంట్స్ అయితే గనక కంపల్సరీ పైన కండవా కూడా వేసుకోండి, లేకపోతే అక్కడ షర్టు అనేది వేసుకునేవారు, బన్నీ కూడా వేసుకునేవారు. తడి బట్టలతో తిరిగేటప్పుడు మనం కంపల్సరీ షర్ట్ అనేది రిమూవ్ చేయాలి. లేడీస్ అయితే డ్రెస్ వేసుకోవచ్చు. డ్రెస్ అయితే అనార్కలి టైపే ప్రిఫర్ చేయండి. కట్స్ ఉన్నాయి అయితే తిరిగేటప్పుడు డ్రెస్ మనకు అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు కొంచెం అనీజీగా అనిపిస్తుంది కదా. నేనైతే శారీ కట్టుకున్నాను. అలాగే ఎవరన్నా శారీ కట్టుకుంటే గనక కంపల్సరీ శారీ కింద కూడా లెగ్గిన్ ప్యాంట్ వేసుకోండి. మనం రొటేట్ అయ్యేటప్పుడు మన శారీ పైకి వెళ్ళిపోయినా గానీ మనం కింద లెగ్గిన్ ప్యాంట్ ఉంటుంది కాబట్టి మనం అంత బాగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వకుండా ఉండొచ్చు. మీలో ఇంకా ఎవరికన్నా అంగప్రదక్షిణ గురించి తెలియకపోతే అంగప్రదక్షిణ సేవ కూడా స్వామివారికి మనం ఫ్రీగా చేయొచ్చండి. ఎలాంటి మనీ ఛార్జ్ చేయరు. ఈ సేవకి వచ్చేసి డైలీ 750 టికెట్స్ టీటీడీ వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. నార్మల్ 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఒక 2 days ముందే ఈ అంగప్రదక్షిణ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు. చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతాయండి, ఎందుకంటే డైలీ వచ్చేసి 750 టికెట్స్ మాత్రమే కదా. ఎవరు ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే వాళ్ళకి బుక్ అయిపోతాయి. ఇవి బుక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ తిరుమలకి రీచ్ అయిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి పుష్కరిణి ఓపెన్ చేస్తారు. ఆ పుష్కరిణిలో మనం స్నానం చేసి అదే తడి బట్టలతో మనం సుపథం ద్వారా ఎంట్రీ అవ్వాలండి. ఈ సుపథం ద్వారా వైకుంఠం 1 కాంప్లెక్స్ నుండి మనకి ఎంట్రీ ఉంటది. లోపలికి సుప్రభాత సేవ వాళ్ళు వెళ్ళిన తర్వాత మనల్ని టెంపుల్ లోపలికి పంపిస్తారు. సుప్రభాత సేవలో మనం టెంపుల్లో గుడి లోపల స్వామివారికి సుప్రభాతం జరుగుతూ ఉండంగా స్వామివారి గుడి చుట్టూ మనం అంగప్రదక్షిణ చేయాలంటే అసలు ఆ ఫీలింగే మనం మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది.
జెంట్స్ ని లేడీస్ ని కలిపి పంపించరండి. జెంట్స్ సపరేట్ గా, లేడీస్ సపరేట్ గా లోపలికి ఎంట్రీ ఉంటది. ఫస్ట్ అంగప్రదక్షిణ లేడీస్ గుడి చుట్టూ తిరిగిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత జెంట్స్ ని లోపలికి అలౌ చేస్తారు. జెంట్స్ కూడా గుడి చుట్టూ ఒక రౌండ్ అంగప్రదక్షిణ చేసి బయటికి వచ్చిన తర్వాత సుప్రభాత సేవకి వచ్చిన వాళ్ళందరికీ దర్శనం అయిపోయిన తర్వాత మనల్ని దర్శనానికి లోపలికి పంపుతారు. ఈ అంగప్రదక్షిణ వ్లాగ్ గురించి నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీలో ఎవరన్నా మిస్ అయితే ఆ వ్లాగ్ ఇక్కడ ఐకార్డ్స్ లో ఇస్తాను. డెఫినెట్ గా మీరు ఆ వ్లాగ్ కూడా చూడండి. అలాగే మనతో చిన్నపిల్లల్ని కూడా బిలో 12 ఇయర్స్ వరకు చిన్నపిల్లల్ని మనతో తీసుకువెళ్ళొచ్చండి. కాకపోతే పిల్లల్ని అంగప్రదక్షిణ చేయనివ్వరు. పిల్లలు దైవంతో సమానం కాబట్టి చిన్నపిల్లల్ని అంగప్రదక్షిణ చేయనివ్వరు. 13 ఇయర్స్ అబౌవ్ పిల్లలైతే కంపల్సరీ వాళ్ళకు కూడా టికెట్ అనేది కావాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియోలో నేను ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూసారంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా అది వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.